మనం కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. ఆయా భక్తుల యొక్క జీవితం అనేది ఏ విధంగా మారిపోయిందో మనకి బైబిల్ ద్వారాగా తెలుసుకున్నాము. ఈరోజు కూడా మరొక భక్తుడు మనకు తెలుసు. ఎవరైనా అంటే ఆయన సంసోన్ గారు. సంసోన్ గారు కూడా దేవుని కొరకే నియమింపబడ్డాడు. ఈయన దేవుని పనిలో అనగా సత్క్రియలలో దేవుని పనిలో ఉండవలసిన ఇతని జన్మ ఎందుకు జరిగిందో దాని వెనకాల ఉన్న కారణం ఏమిటో అన్న విషయాన్ని మర్చిపోయి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఏమండి దేవుని యొక్క సంకల్పాన్ని పక్కన పెట్టి పాపంలో పడిపోయి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఈ యొక్క సంసోన్ గారి జీవితం. ఎందుకంటే దేవుడు పనిని ఎప్పుడైతే పక్కకు పెడతామో మనం అప్పుడు పాపం అనేది ఆటోమేటిక్గా ప్రవేశించింది. ఒక్కోసారి దేవుని పనిలో ఉన్నా కూడా పాపం అనేది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి పాపానికి మనం ఎంత దూరంగా ఉంటే దేవుని వాక్యానికి అంత దగ్గర అవుతాం. మరి పాపం మనకి దూరం కావాలి అంటే మనం దేవుని క్రియలకు దగ్గరగా ఉండాలి. దేవుని పనిని చేసే ఆలోచనలో ఉండాలి. ఆ దేవుని యొక్క క్రియలు పనులే మనల్ని పాపాన్ని చేయకోకుండా ఆపగలిగేది దేవుని మాటలు మాత్రమే, దేవుని పనులు మాత్రమే. చూడండి, ఒక ఆయన గురించి మనం ఒకసారి ఆలోచిద్దాము. ఆయన పనిలో ఉన్నాడు, ఆయన కానీ పాపం ఆయన వెంట ఎలా వెంటాడుతుందో మన బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాము. ఏమండి, చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం 15వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో ఏలయనగా నేను చెయ్యినది నేను ఏది చేయాలో అది నేను ఎరగను, అంటే నాకు తెలియదు అంటున్నాడు. నేను చెయ్య నిశ్చయించుకున్నది చెయ్యక ద్వేషించినది. చూశారండి, ఎవరైనా అంటే అపోస్తులైన పౌలు గారు. నిజంగా ఆయనంత భక్తిపరుడు, ఎన్నో సంఘాలు కట్టినవాడు, పత్రికలు రాసినవాడు, అనుభవం జ్ఞానం కలిగిన వాడు, అన్ని జనులకు సువార్త చేసిన వాడు, 2000 కిలోమీటర్ల పైగా దేవుని పనిలో ప్రయాణం చేసిన వాడు, నిత్యం పనిచేసేవాడు. అలాంటి వాడిలో అంట ఒకటి ప్రవేశించిందట. ఏంటిది? పాపం. చెయ్యాలనుకుని నిశ్చయించుకోండు. ఏ పని నిశ్చయించుకొని చేయాలని? దేవుడి పనిని చేయాలని నిశ్చయించుకోండు. కానీ దేవుడి పని చేసే సమయంలో చెయ్యరాని పనిని చేయకుండా చేయకూడని పని వేరేదేదో చేస్తున్నట్టు చెబుతున్నాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. నేను చెయ్యినది నేను ఎరగను, కానీ నేను చేయాలనుకున్నది నిశ్చయించినది చేయక దాన్ని ద్వేషించున్నాను. ఒకదాన్ని ద్వేషించాను.